జ్ఞానమునకు ముందు గర్వము నడుచుకు ముందు అహంకారమైనటువంటి మనసు నడుచును అని రాసింది. ఎవరన్నా సరే మనలో నాకేం తక్కువ, ఈ పదవి నాకెందుకు ఇవ్వకూడదు, నేను చెప్పిందే రైట్, నా మాట ఎందుకు వినరు, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, ఎందుకు చేస్తున్నాను కూడా నాకు బాగా తెలుసు, నువ్వేంటి నాకు చెప్పేది, నీ సలహా ఏం నాకు అక్కర్లేదు, నేను ఇట్లానే బిహేవ్ చేస్తా, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఇలా ఎవరన్నా సరే అమర్యాదగా ప్రవర్తిస్తుంటే దేవుని నామాన్ని బట్టి అమ్మా అయ్యా జాగ్రత్త, దేవుడు అలాంటి వాళ్ళని తగ్గించేస్తాడు. అంటే ఆయన గర్విష్ఠులను అణిష్టంలో ఎక్స్పర్ట్, ఆయన మనం చేయక్కర్లేదు. ఐగుప్తు రాజు ఫరోని నెబుకద్నెజరు రాజుగా ఉంటే అడవి జంతువుగా మార్చేసి తన మైండ్ మొత్తం మారిపోయేలాగా చేసి దేవుడు వాళ్ళ గర్వాన్ని అణదుకేశాడు. అంతెందుకు సాతాను దేవుని కంటే హెచ్చించుకున్నప్పుడు పరలోకం నుంచి తోసివేసేశాడు. దేవుడు అణిచివేస్తాడు. అందుకే మనల్ని మనం తగ్గించుకుని సంఘంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అని మనం ఈ రోజున హెచ్చరించబడుతున్నాం. నిజానికి మనం సంఘంలో క్రీస్తుకే ప్రథమ స్థానం ఇవ్వాలి. చర్చ్ లో ఎవరిది ప్రిఎమినెన్స్, ఎవరిది? దేవుందే కదా. కొలసీలకు రాసిన పత్రిక 1:18 ఏం రాయబడింది? ఆయనే సంఘమునకు శరీరమునకు శిరస్సు, ఆయన అన్నింటిలో ప్రథముడై ఉండులాగున మృతులలో నుంచి సజీవుల్లో మొదట లేచిన వాడు అనబడింది. సంఘంలో క్రీస్తుకే ఆ ప్రిఎమినెన్స్ ఉంటుంది. అందుకనే పౌలు ఫిలిప్పి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ ఫిలిప్పి 2:3-5 మనం చూస్తే క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు, తగ్గించుకునేటువంటి అధీన మనసు, ఎవరిని ఏదో చెప్పారా ఒకసారి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3 2వ అధ్యాయం 3-5 మనం చూస్తే క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఆ తగ్గింపు, అధీన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని కోరుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రధానత్వమును కోరుచున్న దియోత్రెఫే లాగా మనం నమ్మకంగా ఉండకుండా ఆ గుర్తింపు కోసం మనం అర్రులు చాస్తున్నామేమో, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ నేను కోరుకున్నటువంటి గుర్తింపు వేరొకరికి వస్తుంటే నేను ఎట్లా రియాక్ట్ అవుతాను? నిజంగానే నేను క్రీస్తును ప్రథమ స్థానంలో ఉంచుతున్నానా? ఇవన్నీ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినవి. రెండవ లక్షణాన్ని మనం చూద్దాం. దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. వర్స్ 9 సెకండ్ పార్ట్ లో ఉంటుంది ఆ మాట. డస్ నాట్ యాక్సెప్ట్ వాట్ వి సే అండ్ రిఫ్యూజెస్ టు రికగ్నైజ్ మై అథారిటీ. ఇక్కడ దియోత్రెఫే దైవికమైనటువంటి సంఘ నాయకత్వాన్ని ధిక్కరించడం మనం చూస్తాం. దానికి తిరుగుబాటు చేయటం మనకు కనబడుతుంది. ఈ లేఖ రాసింది ఎవరు? యోహాను. ఈయన సంఘంలో ఉన్నటువంటి మామూలు విశ్వాసి కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వెంట నడిచినటువంటి వ్యక్తి, అపోస్తలుడైన. ఇది దియోత్రెఫే చేస్తుంది ఏదో అవిధేయత కాదు, ఇది ఆత్మీయమైనటువంటి ఒక వెర్రితనం అని అనుకోవాలి. సంఘంలో పెద్దలకు జవాబుదారీగా ఉండాలి అన్న సంగతే పట్టించుకోవట్లేదు. మనం ఆత్మీయంగా సరిగా ఉన్నామో లేదో, దేవునిలో ఎదుగుతున్నామో లేదో గమనించి సరిచేసే సంఘ నాయకులు మనకెంతో అవసరం కదా. దాన్ని ధిక్కరించడం అంటే మనం ఏమనుకోవాలి? మనకు ఆత్మీయంగా చాలా గర్వం ఉంది అనుకోవాలి. దైవికమైనటువంటి ఉపదేశాలను మనం ధిక్కరిస్తుంటే, వాటిని
పట్టించుకోకుండా మన చెవులు మూసుకుంటుంటే దియోత్రెఫేసుకున్నటువంటి వైఖరి మనలో కూడా ఉంది, అది ఇంకా సజీవంగా ఉంది అని మనం గ్రహించుకోవాలి. రాజు చెప్పిన వాక్యమే నేను కూడా మళ్ళీ చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17లో మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పుచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇది ముందుగా అనుకున్నది కాదు, తను షేర్ చేయాలనుకున్నది, నేను షేర్ చేయాలనుకున్నది. కాబట్టి కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు చూసినప్పుడు, సంఘంలో కొంతమందిని చూసినప్పుడు మనల్ని ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యంలో బలపరుస్తున్నటువంటి సంఘ నాయకుల్ని, పెద్దల్ని కష్టపెడుతున్నాం అని అనిపిస్తుంది. వారి పట్ల అమర్యాదగా బిహేవ్ చేస్తున్నాం అన్నట్టుగా అనిపిస్తుంది. కొంతమంది నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా అని అంటూ చాలా పరుషంగా, చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. మనకు కష్ట సమయాల్లో సహాయం చేసే తోటి విశ్వాసుల్ని, లేకపోతే క్రీస్తులో సహోదర సహోదరులుగా ఉన్న వారిని మనం ఎంత కష్టపెడుతున్నామో ఆలోచన చేయండి. మనకు అన్ని విషయాల్లో అండగా ఉండేటువంటి స్నేహితులు ఉన్నారు సంఘంలో. అట్లాంటి వాళ్ళను మనం దుఃఖపెడుతున్నాం. అది కఠినమైన మాటల వల్ల కావచ్చు, లేకపోతే మనం పరుషంగా ప్రవర్తించేటువంటి ఆ బిహేవియర్ ద్వారా కావచ్చు. ఇట్లా చేస్తే మనకు దేవుడిచ్చినటువంటి ఒక సపోర్ట్ సిస్టమ్, ఒక కమ్యూనిటీ, ఒక సహవాసాన్ని మనమే పోగొట్టుకుంటాం. ఇట్లానే కొనసాగితే ఒక రోజున మనకంటూ ఎవరు మిగలరు. ఒక్కళ్ళమే ఏకాకిగా అయిపోతాం, ఒంటరిగా మిగిలిపోతాం మనం. ఇది మన ఆత్మీయ జీవితాలకు అస్సలు మంచిది కాదు, మన కుటుంబాలకు మంచిది కాదు, మన పిల్లలకు మంచిది కాదు. సంఘ నాయకులు మంచి చెప్పినా సరే, చెడు చెప్పినా సరే గుడ్డిగా వాళ్ళనే అనుసరించమని, వాళ్ళని ప్రశ్నించొద్దని నేను చెప్పట్లేదు. కానీ దైవికమైనటువంటి నాయకుల మాట విని లోబడి ఉండటం, అందులో బ్లెస్సింగ్ ఉంది, మనకు మేలు జరుగుతుంది. మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామని మనకు ఎట్లా తెలుస్తుంది? మన జీవితాల్లో దేవుడిచ్చినటువంటి నాయకుల్ని మనం ఎంత బాగా అనుసరిస్తున్నామో దాన్ని బట్టే కదా. కాబట్టి ఈ విషయంలో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దైవికమైనటువంటి దిద్దుబాటును మనం అడ్డగిస్తున్నామేమో అనే విషయంలో మనల్ని మనం పరీక్షించుకోవటం అవసరం. దియోత్రెఫేసుకున్నటువంటి 3వ లక్షణాన్ని చూద్దాము. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అని స్ప్రెడింగ్ మాలిషియస్ నాన్ సెన్స్ అబౌట్ అస్ అని ఇంగ్లీష్ లో రాసింది. వర్స్ 10లో ఆ మాటలు ఉంటాయి. మాలిషియస్ నాన్ సెన్స్ అంటే ఏంటి? ద్వేషం, క్రూరమైనటువంటి మాటలు. దీనికి సమానార్థమైనటువంటి గ్రీకు పదం ఏంటంటే ఫ్లియరియో, అంటే ఎంటీ గాసిప్ ఆర్ స్లాండర్ అని ఉంది. వట్టి మాటలు, పుకార్లు పుట్టించటం. ఆ మాటల్లో నిజం ఉండదు, కానీ అవి పూర్తిగా విషంతో నిండి ఉంటాయి. వేరే వారి పేరు ప్రతిష్టలను దెబ్బతీసేటువంటి మాటలు అవి. దియోత్రెఫెస్ సంఘంలోని నాయకుల్ని, చర్చ్లో ఉన్నటువంటి వేరే విశ్వాసుల్ని కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. వేరే వారిని కూలదోసేటువంటి మాటలు అవి. ఇలాంటి మాటల్ని దేవుడు చాలా తీవ్రంగా పరిగణిస్తాడు. దానికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతం సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో కనపడుతుంది మనకి. చూడండి, అక్కడికి బైబిల్లోని మీ పేజీలను తిప్పండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం, నంబర్స్ 12 చాప్టర్ చూడండి. మోషే, ఒకటో వచనం చూస్తున్నాను, నేను చదువుతున్నాను. మోషే కూషు దేశపు
స్త్రీని పెండ్లి చేసుకొని ఉండను కనుక అతడు పెండ్లి చేసుకున్నటువంటి ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. ఇక్కడ మోషేకి సంబంధించినటువంటి ఒక పర్సనల్ ఇష్యూని పట్టుకుని మిరియాము అహరోనులు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అక్కడ మోషే లేడు, అక్కడ ఎవరు లేరు, వాళ్ళు ఒంటరిగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు రహస్యంగా మాట్లాడుకున్న మాటలు దేవుడు విన్నాడు. 3వ వచనంలో దేవుడు అంటాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మీరు ముగ్గురు, మోసెస్, మిరియం అండ్ అహరోన్, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెంటనే రండి అని దేవుడు పిలిచాడు. నా సేవకుడైన మోషేకి విరుద్ధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు అని దేవుడు అడుగుతున్నాడు 8వ వచనంలో. అప్పుడే దేవుని కోపం రగులుకుంది, మిరియాముకు కుష్ఠరోగం వచ్చేసింది. అప్పుడు అహరోను మోషేలు అడుగుతారు అనమాట, దేవా ఆవిడని బాగు చేయండి, ఆవిడని స్వస్థపరచండి అని అడిగితే దానికి దేవుడు సీరియస్ గా చెప్తాడు అనమాట. వర్స్ 14లో లెట్ హర్ టేక్ మై పనిష్మెంట్ అని అంటాడు అనమాట. ఏమైంది, తొందర ఏం లేదు, ఒక వారం రోజులు ఆవిడ బయట ఉండనివ్వండి, ఏం కాదు అన్నట్టుగా చెప్తాం. ఇంకా సీరియస్ మాటలు 14వ వచనంలో మీరు చూడొచ్చు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13లో చూస్తే దైవికమైనటువంటి నాయకుల పట్ల మన వైఖరి ఎట్లా ఉండాలో దేవుని వాక్యం మనకు చెప్తుంది. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకుంటున్నాను. అక్టోబర్ 12 ప్రపంచవ్యాప్తంగా చేస్తుంది ఏంటంటే పాస్టర్స్ అప్రిషియేషన్ డే అని. ఈ మంత్ అంతా చేస్తారు నార్మల్ గా అయితే, పాస్టర్స్ అప్రిషియేషన్ మంత్ అని. అయితే మనం చేయము. కాకపోతే మనము చాలా వరకు సంఘ పరిచర్య చేస్తున్న వారు, లేకపోతే వాళ్ళు చాలా ఎక్కువగా పనిచేస్తారు. మనం 8 గంటలు పనిచేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువగా, వాళ్ళకి టైమింగ్స్ అంటూ ఉండవు. వాళ్ళు చేసే పనిలో కూడా చాలా చాలా వరకు వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు, అట్లా ఎందుకు చేస్తున్నారు అనే మాటలు వస్తాయి. ఇవన్నిట్లో మధ్య కూడా వాళ్ళు ఎంత డిస్కరేజ్ అవుతారో, వాళ్ళు దేవుని పరిచర్లో ఎంత ఫలం చూడాలనుకుంటున్నారో, ఎట్లాంటి స్ట్రెస్ కూడా వెళ్తున్నారో మనం ఎప్పుడైనా గమనించామా? మనం గమనించాం. మనం దయచేసి మేబీ ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే వారికి ఒక థ్యాంక్ యూ నోట్ మీరు రాయమని నేను కోరుతున్నాను. అంటే నాకు రాయమని కాదు, కానీ నేను అప్పుడప్పుడు వస్తాను. బట్ మోస్ట్లీ సంఘం గురించి రెగ్యులర్ గా కాన్స్టెంట్ గా వాళ్ళు ఎవరైతే కష్టపడుతున్నారో వారిని మీరు గమనించండి. దేవుని పరిచర్య చేస్తూ మనం దేవునిలో ఉండాలని, ఆత్మీయంగా ఎదగాలని, మనం దేవుని దీవెనలు పొందుకోవాలని మన కోసం నిత్యం ప్రార్థన చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ పట్ల మన వైఖరి ఎట్లా ఉంది? సంఘంలో కొత్తగా రక్షణ పొందారు కొంతమంది విశ్వాసులతో మనం ఎట్లా మాట్లాడుతున్నాం? ఆరాధన అయిపోయిన తర్వాత, ప్రార్థన సమావేశాల తర్వాత, బైబిల్ స్టడీస్ తర్వాత, సహవాసంలో నీ తోటి విశ్వాసులతో ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఏ టోన్తో నువ్వు మాట్లాడుతున్నావు? మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పరిచర్యలో ఉన్నారు కదా, ఏమనర్లే, విశ్వాసులే కదా సర్దుకుపోతారులే అని అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి మనం. ఒకవేళ దేవుడు చెడులను చెంపదెబ్బ కొడితే సిగ్గుతో మనం బెక్క చచ్చిపోతాం అమ్మా. ఆ పరిస్థితి రాకముందే మనం కళ్ళు తెరుచుకోవాలి. మనం ఇది కొంతమందిని టార్గెట్ చేయడానికి చెప్పట్లేదు నేను. ఇది దేవుని దండన విషయంలో మనం భయపడాలని ఈ మాటలు నేను చెప్తున్నాను. మన మాటలు, మనం జవాబిచ్చే తీరు ఎలా ఉండాలో అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘంలో నుండి విశ్వాసులకు రాస్తున్నారు. ఆయన కొలస్సీ 4:6లో మనం చూస్తే, కొలసియన్స్ 4:6లో చూస్తే, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు
ఎల్లప్పుడూ రుచిగలది గాను కృపాసహితం గాను ఉండనీయుడి. మన మాటలు కృపాసహితంగా ఉన్నాయా లేవా అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం మన మాటల్ని ఆయుధాలుగా చేసి వేరొకరిని దెబ్బతీస్తున్నప్పుడు మనలో ఆ డియోట్రెఫెస్ ఆత్మ ఇంకా సజీవంగానే ఉంది అని మనం తెలుసుకునే ఆ విషయంలో మనం జాగ్రత్త పడాలి. మన మాటలు ఇతరుల్ని గాయపరుస్తున్నాయా, లేకపోతే స్వస్థపరుస్తున్నాయా, లేకపోతే ఎవరి గురించైనా మనం నెగిటివ్ గా వింటే దాని మీద మనం పుకార్లు పుట్టిస్తున్నామా, లేకపోతే దాని గురించి మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? మనం చేసే ప్రతి సంభాషణలో ఒకవేళ దేవుడు మన పక్కనే ఉంటే దేవుడు ఇబ్బంది పడకుండా ఉంటాడా అనే విషయాలను మనం పరీక్షించుకుందాం. 4వ అంశాన్ని మనం చూద్దాము. సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గలవారిని కూడా ఆటంకపరచు సంఘములో ఉన్న వారిని వెలివేయుచున్నాడు. ఇందులో మనము ఈ రెఫ్యూజెస్ టు వెల్కమ్ అదర్ బిలీవర్స్ అనుంది. హిస్ ల్యాక్ ఆఫ్ హాస్పిటాలిటీ అనేది మనం ఇక్కడ చూస్తాం. మొదటి శతాబ్దపు సంఘాల్లో మనం చూస్తే ఆతిథ్యం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఒక చోటు నుంచి వేరొక చోటుకి ప్రయాణించే బోధకులు, మిషనరీస్ ద్వారానే యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య, సువార్త ఆ రోజుల్లో వ్యాప్తి చెందేది. వీరు అన్యజనుల నుంచి కానీ అవిశ్వాసుల నుంచి కానీ ఏమి తీసుకునే వాళ్ళు కాదు. వాళ్ళు భోజనం కోసం, వసతి కోసం, సహవాసం కోసం విశ్వాసుల మీద, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మీద ఆధారపడేవాళ్ళు. ఇలాంటి ఆతిథ్యాన్ని తను నిరాకరించడం ద్వారా దేవుని పరిచర్యకు ఆటంకం కలిగిస్తున్నాడు డియోట్రెఫెస్. అట్లా సువార్త పరిచర్యలో సంఘానికి ఉండవలసినటువంటి ఆ భాగస్వామ్యాన్ని తుంచివేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. రోమాపత్రిక 12:13లో మనం చూస్తే పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అన్న మాటలు కనబడతాయి. సో విశ్వాసులకు అవసరమైనటువంటి మద్దతు మనం అన్ని రకాలుగా ఇవ్వాలి. అది నైతికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. ఇదంతా మనకి క్రైస్తవ ఆతిథ్యం అనే విస్తృతమైనటువంటి ఈ పరిధిలోనికి వస్తుంది అని మనం గమనించాలి. మనము మిషనరీస్ కి కానీ లేకపోతే సౌవార్థికులకు కానీ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా దేవుని పరిచర్యలో మనం కూడా పాలు పొందొచ్చు. అకుల ప్రిసిల్ల కుటుంబం అదే చేసింది. యాక్ట్స్ 18:1-3 అండ్ 11 వర్సెస్ మనం చూస్తే అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 1-3 వచనాలు అండ్ 11వ వచనం చూస్తే అక్కడ పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథీకి రావటం మనం చూస్తాము. అక్కడ అకుల ప్రిసిల్లను కనుక్కుంటారు. ఆ తర్వాత 3వ వచనంలో వారు వృత్తికి డేరాలు కొట్టువారు, పౌలు కూడా అదే పని చేస్తాడు కాబట్టి వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండ్రి అన్న మాటలు మనం చూస్తాం. 11వ వచనంలో మనం చూస్తే అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను అని ఉంటుంది. ఈ వాక్య భాగాలను మనం చూసుకుంటే పౌలు కొరింథీలో ఉన్నంత కాలం 1.5 సంవత్సరాలు, లేకపోతే 547 రోజులు అకుల ప్రిసిల్ల వాళ్ళ ఇంట్లోనే ఉండుండొచ్చు అని స్కాలర్స్ చెప్తారు. ఊహించండి, ఎవరైనా సరే ఒక కొత్త వ్యక్తి సంఘంలో మనకు కనబడి చర్చ్ లో కలిసి నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను, మీతో కొన్ని రోజులు ఉండొచ్చా అని అడిగితే దానికి మన రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? అంటే ఎవరో తెలియని వాళ్ళని మనం అంటే పూర్తిగా గుడ్డిగా నమ్మమని నేను చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క ఆ మనసు గ్రహించి వివేచనతో మనం ఎట్లా ప్రతిస్పందిస్తాం అనేది ఆలోచించుకోవాలి. అకుల ప్రిసిల్లు వాళ్ళు పౌలును ఆదరించినట్టుగా మనం చూస్తాం, ప్రోత్సహించినట్టుగా చూస్తాం. తన కోసం
తన పరిచర్య కోసం ప్రార్థించినట్టుగా, అన్ని రకాలుగా మద్దతుగా నిలిచినట్టుగా మనం చూస్తాం. అలాగే వారు సువార్త పరిచర్యలో చాలా చురుగ్గా పాల్గొన్నారు వాళ్ళు. ఈ రోజుల్లో మనము ఆతిథ్యాన్ని ఎట్లా చూడాలి? అసలు ఆతిథ్యం, వ్యక్తులను చేర్చుకోవటం అంటే మనకున్నటువంటి అవగాహన ఏంటి? ఎవరినైనా పిలిచి ఎప్పుడో ఒకసారి భోజనం పెట్టటమా? లేకపోతే ఒక రాత్రి పడుకోవటానికి కొంత చోటు ఇవ్వటమా? కావచ్చు. కానీ ఇవన్నీ హాస్పిటాలిటీనే. అయితే క్రైస్తవ ఆతిథ్యం అనేది ఆ పరిధిని మించి ఉంటుంది అని మనం గ్రహించాలి. నా మట్టుకు నాకు అర్థమైంది ఏంటంటే, హౌ యూ ట్రీట్ పీపుల్, మనం వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తాము, అదే ఆతిథ్యం నా దృష్టిలో. నువ్వు 60 రకాల భోజన పదార్థాలతో నువ్వు భోజనం పెట్టిన తర్వాత నువ్వు మనసును గాయపరిచేటువంటి ఒక చిన్న మాట అన్నా చాలు, మీరు చేసిన ఆతిథ్యం అంతా నలిఫై అయిపోతుంది. ఎందుకంటే మీరు ఎన్ని ఆహార పదార్థాలు పెట్టినా సరే అవి సాయంత్రానికి అరిగిపోతాయి కదా. కానీ మీరన్న మాట ఎన్నాళ్ళైనా గుర్తుండిపోతుంది. అది బాధ పెడుతూనే ఉంటుంది. మనలో ఎంతమందికి క్రైస్తవ ఆతిథ్యం యొక్క నిజమైనటువంటి అర్థం తెలుసు? మన ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ లేకపోతే మంచినీళ్ళు ఇవ్వటం, స్నాక్స్ ఇవ్వటం, ఇవన్నీ ఆతిథ్యం చేయడంలో భాగమే. కానీ ఇవన్నీ సెకండరీ. ఇవన్నీ మనం వారితో కలిసి గడిపేటువంటి ఆ సమయాన్ని చాలా ఆహ్లాదంగా మారుస్తాయి. ఎందుకంటే మనం ఇచ్చే కాఫీ కోసమో, మనం ఇచ్చే స్నాక్స్ కోసం, మనం పెట్టే భోజనం కోసమో ఎవరు మన ఇంటికి రారు కదా. వ్యక్తులను సరిగా ట్రీట్ చేయటం, వారితో గౌరవంగా వ్యవహరించటం, వామ్ గా విష్ చేయటం, వారి పట్ల జెన్యూన్ ఎఫెక్షన్ చూపించడం, ఇవన్నీ ఆతిథ్యంలో చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే సరైనటువంటి వైఖరి, సరైనటువంటి దృక్పథం చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. సమయం తక్కువ ఉంది కనుక కొన్ని స్కిప్ చేస్తాను. అందుకనే మనం క్రైస్తవ ఆతిథ్యం గురించినటువంటి మనకున్నటువంటి ఆ చిన్న చిన్న మరుగుజ్జు అవగాహన నుంచి మనం బయటికి రావాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఎప్పటికైనా గ్రహించండి, ఆలోచించండి. లారీ ఫ్రీలాండ్ అనేటువంటి ఒక రచయిత ఆతిథ్యం గురించి తనకు ఎదురైనటువంటి ఒక చేదు అనుభవాన్ని రాసిందనమాట. తను యుఎస్ లో ఉంటుంది కాబట్టి నార్మల్ గా అక్కడ తల్లిదండ్రులు వేరొకరిని పెళ్లి చేసుకోవడం చాలా కామన్. ఓకే. అలాగే ఈ లారీ ఫ్రీలాండ్ అనే అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా వేరొక స్త్రీని పెళ్లి చేసుకున్నారు. అయితే ఫస్ట్ టైం ఆవిడ వీళ్ళని కలవడానికి వెళ్ళిందనమాట. వెళ్ళినప్పుడు ఆ స్త్రీ తన పట్ల అసలు సరిగా వ్యవహరించలేదన్నమాట. సరైనటువంటి స్వాగతం తనకు లభించలేదు. అసలు ఆ ఇంట్లో అసలు తను ఎవరు పట్టించుకోలేదు. తండ్రి ఉన్నాడు, ఇవన్నీ గమనించాడు, కానీ తనకేమో అట్లాంటి అశక్తుడిగా తను మిగిలిపోయాడు అనమాట. సో ఆ తర్వాత తను రాస్తూ అందనమాట, నాకంటూ ఒక స్వంత ఇల్లు ఉంది, అందులో ఒక చిన్న గెస్ట్ రూమ్ కూడా ఉంది, అందులో బెడ్ ఎప్పుడు సరిచేసి ఉంటుంది, బెడ్షీట్స్ శుభ్రంగా ఉంటాయి, కనీసం 5గురికి సరిపడా పిల్లోస్ ఉంటాయి, గోడలకు చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి పెయింటింగ్ వేసి ఉంచాను, అక్కడ నైట్ స్టాండ్ ఉంది, నైట్ స్టాండ్ మీద ఫొటోస్, ల్యాంప్ ఇవన్నీ ఉన్నాయి. నా ఆశ ఏంటంటే ఈ రూమ్ లో కనిపించిన ప్రతిదీ వచ్చిన వాళ్ళతో బిగ్గరగా చెప్పాలి, నీకు స్వాగతం, నువ్వు ఇక్కడ ఉండటం మాకు చాలా సంతోషం, ఇది నీ ఇల్లే అనుకుని ఎప్పుడైనా మొహమాటం లేకుండా రావచ్చు అని. అందుకోసం ఆవిడ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఆతిథ్యం గురించినటువంటి విషయాల్లో డియోత్రెఫెస్ దేవుని నామంలో వచ్చిన వారిని చేర్చుకునట్లేదు.
మనము దేవుని నామంలో వచ్చిన వారిని వారితో ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ విషయాల్లో మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించుగా. Not he spoke against John, he spoke against the church, against the believers. We must always remember, when we hurt somebody in our behavior or our words, we are hurting our Father. And we can come under the discipline of the Lord. Somebody said, if you want to know the Father's anger, hurt his children and see. You will see the Father's anger. So let us be very careful. We are not called to hurt anybody, but especially the household of believers. Let us respect. Let us consider them better than us. Build each other up. Let us cleanse ourselves from all pride or thinking that only we know. Let us submit to God. All leaders are not good. Therefore, we must submit to God. Our loyalty is to the Lord, and He will show you. And the talk we talk maliciously, without even thinking, without even knowing the full facts, let us not be part of it. And let us also be people of hospitality. Let us pray. Father, we thank you for this example of this person, Diotrephes. You kept for us, and when we look against his life, we see so much of us in the way he behaves, Lord. So much of us, both as a congregation and as leaders. Cleanse us, Master, from these things that hurt your heart. Cleanse us from every kind of pride, and teach us to submit to your authority and the authority you have kept over us. When we don't submit, we are reminded we are destroying our own protection. And help us, Lord, not to speak bad about others. We are so full of faults. Help us to concentrate on correcting ourselves, Master. And also maybe be people of hospitality, people who welcome, people who build up, people who are refreshing to associate with. We thank you, we praise you, Master. Accept this prayer, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit, God, be with us now and forevermore. Amen.